స్టార్స్తో తీయడం మీకు ఇష్టం లేదు? రజనీకాంత్ అయితే ఓకే అండి నాకు, కమల్ హాసన్ ఓకే, అమితాబ్ బచ్చన్ గారు ఓకే, మహేష్ బాబు ఓకే, ఓకే, జూనియర్ ఎన్టీఆర్ నాట్ ఓకే. సినిమా తెలియని సొంటలు చేసిన ఐడియా అదేంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి? నాకు కొంచెం ఒళ్ళు బలిసి బ్రెయిన్ సరిగా వాడట్లేదు. ఈ క్వశ్చన్కి నిజాయితీగా చెప్పాలి మీరు ఆన్సర్. గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో రామ్ గోపాల్ వర్మకి చాలా హెల్ప్ చేశారు నేను. అది తెలుసు, నేను ఎదవటానికే కూర్చుంటున్నాను. స్టేట్మెంట్స్ కూడా అసలు మీరు కావాలని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారా, లేకపోతే మీరు ఏం మాట్లాడితే అది కాంట్రవర్సీ అయిపోద్దా? మెంటల్ అనుకునేవారు, నన్ను మెంటల్ అనుకునేవారు. అప్పుడు హోరావరిలో ఒక 2 సీన్స్ గురించి మాట్లాడతాను. పోయింది కదా, ఇంకెందుకు మీకు ఇంకా ఆనందం ఏంటి దాంట్లో? చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు అందరూ రావు రెడ్డి నాయుడు తీసేయాలి. రామ్ గోపాల్ వర్మ గారు గ్రేట్ కాబట్టి ప్రతి వర్మ గ్రేటే. నేను చూడండి 2-3 ఇట్లు తీసా, ఇప్పుడు ఏం సరిగ్గా తీట్లా. నా ఇంటర్వ్యూ చూడటం ఎందుకు అసలు? బాహుబలి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక్కడి కలవాలి నాకు సూపర్ అని చెప్పినాడు. అనుకున్నాయన్నీ వచ్చినాయి. ముక్కుసూటి మనస్తత్వం అంటే మూర్ఖత్వం కాదు. మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడడం అంటే లౌక్యం తెలియకపోవడం అని కాదు. ముక్కుసూటిగా వెళ్తే మనుషులు దూరం అవ్వచ్చు. మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడితే మన అనుకున్నది కూడా మనకి దక్కకపోవచ్చు. ఈ లోకంలో మనం నమ్ముకున్న మనుషులు మనల్ని మోసం చేయొచ్చేమో కానీ మనం నమ్ముకున్న సిద్ధాంతాలు మాత్రం మనల్ని ఎప్పటికీ మోసం చేయవు. ఎవడేమనుకుంటే నాకేంటి, నేను నచ్చిందే నేను చేస్తాను అని తన సక్సెస్లోను ఫెయిల్యూర్స్లోను కూడా తాను నమ్మిన సిద్ధాంతాలను మాత్రమే ఫాలో అవుతూ ముందుకెళ్తున్న తేజ గారితో ఈరోజు మన టాకింగ్ మూవీస్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. అందరూ ఆయనలో చూసే కఠినత్వాన్ని మాత్రమే కాకుండా ఆయనలో ఉన్న మంచితనాన్ని, సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొంచెం లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. తేజ గారు వెల్కమ్. చెప్పండి. ఓకే, మన అసలు ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు కొంచెం జనరల్ క్వశ్చన్స్. మీరు అసలు చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా, అసలు అంత యాక్టివ్గా ఉంటారంటే అసలు అంటే నేను ఫస్ట్ చిత్రం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. మీ బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, మీ పర్సనాలిటీలో కావచ్చు, మీ ఏమంటారు తేజ పేరుకు తగ్గట్టుగా తేజవంతంగా అంటారు అలా. అంటే అసలు ఏమాత్రం మార్పు లేదు. అసలు ఏంటి దానికి రీజన్ అంటే ఈవెన్ మీ హీరోల కంటే కూడా మీరు యాక్టివ్గా ఉంటారు. ఏంటి రీజన్ ఏంటి? ఏమో అంటే అందరూ రోజు పనిచేసిన తప్పులు ఒప్పులు అన్నీ బెడ్రూమ్లోకి తీసుకెళ్తారు, ఇంటికి తీసుకెళ్తారు. వెళ్ళి పడుకున్నప్పుడు ఆ టెన్షన్లతో ఉంటారు. అయ్యో ఇట్ అయింది, వాడిని తిట్టామే, వాడు నన్ను తిట్టాడే, ఇట్లా ప్లస్లు మైనస్లు ఉంటాయి ఎవరికైనా. తలుచుకుంటే సరిగ్గా నిద్రపోరు. నేను అలా కాదు, నాకేమన్నా నచ్చకపోతే అక్కడే చెప్పేస్తా, నచ్చితే కూడా చెప్పేస్తా. సో నేను పడుకునేటప్పుడు లగేజ్ ఉండదు, సో హ్యాపీగా పడుకుంటాను అన్నమాట. సో ఎవరు మన అంటే మనసుని బట్టే మన మొహాన్ని బట్టే ప్రపంచాన్ని బట్టే మన మొహాన్ని బట్టే మన ఫీలింగ్స్. అంతేనా? మీ ఆరోగ్య రహస్యం ఇంకేదన్నా పర్సనల్గా మీ ఏం లేదండి, టిప్స్ ఏమైనా ఉంటాయా? జాగింగ్లు చేయను, వర్కౌట్లు చేయను, బాగా స్వీట్లు తింటా, బాగా అన్ని రకాల ఫుడ్లు తింటా. ఓకే, అసలు ఏం లేదు, బాగా నిద్రపోతా. మీ ఏజ్ ఎంత? 55, 60 ఉంటుంది. కరెక్ట్గా చెప్పండి, ఇది చాలా మందికి డౌట్. అసలు మీ ఏజ్ ఎంత అని కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు ఏజ్ మనసుదా బాడీదా? రెండో చెప్పండి. మనసుదైతే ఐ థింక్ ఐఎమ్ 18-19. ఓకే, బాడీదైతే 60 ఎంత ఉంటుంది. కరెక్ట్గా చెప్పండి. ఎందుకు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇవన్నీ ఎందుకు? 50. మీరు అమ్మాయి గారు మోర్ దెన్ 50. ఓకే, రైట్. మీరు డ్రింక్ చేయరని విన్నాను. సిగరెట్లు కాల్చిన. ఓకే, ఏంటి అలవాటు? టీ తాగుతారా? టీ కూడా తాగు. నాన్ వెజ్ తింటా.
ఓకే ఓకే. అన్నీ తింటాను. అంటే ఏంటంటే మీరు అంటే ఈ ఇండస్ట్రీ అంటే మామూలుగా ఎనీ బిజినెస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా అసలు ప్రతిదీ ఏదైనా కూడా డ్రింక్ తోటి అసలు ఈ మందులోనే చాలా విషయాలు సెటిల్ అవుతుంటాయి. అది కామన్, ఇదని కదా ఏదైనా కూడా. అది అలాంటిది మరి మీ ఆ మందు లేకపోవడం వల్ల మీరు చాలామంది రిలేషన్స్ని కూడా కోల్పోయి ఉంటారు. అంటే కోల్పోవడం కామన్, ఎవరు చాలామంది మీరనే కాదు చాలామంది మందు లేకపోవడం వల్ల కొన్ని రిలేషన్స్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి ఇంత మంచి గ్లామర్ ఫీల్డ్లో ఉండి మరి చాలా రిలేషన్స్ చాలామందికి దూరమై ఉంటారు మీరు. దానివల్ల మీరు నష్టపోయి కూడా ఉండి ఉంటారు. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు దీన్ని? అంటే మామూలుగా అండి ఎక్కువ మంది పార్టీల్లో కలిసి డిన్నర్లు, లంచ్లు లేదా ప్యాకాట, ఈ రెండు ఎక్కువ జరుగుతుంటాయి. ఈ డ్రింక్ దగ్గర చాలామంది ఫ్రెండ్స్ అవుతుంటారు, సర్కిల్స్ పెరుగుతుంటాయి, హీరోలు డైరెక్టర్లకు పరిచయాలు పెరిగి పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. నాకు చేతకంది ఎందుకు చేయటం, చేతనైంది సినిమా, దాంట్లోనే కుదిరింది. వేరే వాళ్ళు తాగుతుంటే మీరు కూర్చోవడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూర్చునేవాడిని, ఎప్పుడు తాగాలనిపించలా. ఓకే. వాళ్ళు బలవంతం చేయలేదు, ఎప్పుడు ఓకే ఓకే. బలవంతంగా మానలేదు, బలవంతంగా స్టార్ట్ చేయలే. అయితే డైరెక్టర్ అయిపోయినాక నా ముందు తాగాలంటే కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా. సో అది ఇప్పుడు ఇంకా మీరు తీశారు కదా హోరాహోరీ, మొన్న రిలీజ్ అయిపోయింది. ఏంటి అసలు దాని ఫైనల్ అంటే ఓకే ఓకే పోయింది కదా, ఓకే 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 చెప్పండి దాని గురించి. మీ స్పందన విశ్లేషణ ఏదో ఉంటుందిగా, ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు మీరు. ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అసలు దాని రిజల్ట్ ఏమనుకుంటున్నారు, ఫైనల్ రిజల్ట్ మీ స్పందన ఏంటి దాన్ని? కరెక్ట్, డిడ్ నాట్ వర్క్అవుట్. ఓకే, ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు, ఏంటి రీజన్స్ దానికి? నేను మొత్తం నా తెలివి పెట్టలేదని. అంటే పెట్టలేదంటే అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఫుల్ హార్టెడ్గా పనిచేయటం ఒకటి, క్యాల్కులేటెడ్గా పనిచేయటం ఒకటి, ఓకే, సేఫ్ ప్లేయింగ్ ఒకటి, ఇలా రకరకాలు ఉంటాయి. ఫ్రమ్ ద హార్ట్ పనిచేయటం ఉంటుంది. ఫ్రమ్ ద హార్ట్ అని అంటే రిస్క్ ఏం పట్టించుకోం, మనసు ఎంత పెట్టి చేసేస్తాం, అప్పుడు కొత్తదనం వస్తుంది. ఇంకోటి ఫుల్ తెలివి పెట్టాలి. ఫుల్ తెలివి, నా పొటెన్షియల్ తెలివి నేను పెట్టలేదు ఓకే అనేది. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, అంటే ఇప్పుడు నువ్వు నేను ఉంది, నువ్వు నేనులో బాగా తెలివైన సీన్స్ ఉంటాయి. ఇప్పుడు బాత్రూంలో ఇతను ఫోన్ ఎరక్కొట్టేస్తే తీసుకెళ్ళి ఫోన్ని మొత్తం సెట్ చేసి గోడకు అతికిచ్చి బయట ఉన్న లైన్కి తాడేసి లాగి దానికి ఇది చేసి చేస్తాడు, ఫోన్ చేస్తాడు అమ్మాయికి. చేసినాక ఈ ఫోన్ నెంబర్ అమ్మాయికి చెప్పాలి కాబట్టి లెక్చరర్ బోర్డు మీద 0.22% ఇంట్రెస్ట్ రేట్తో అని చెప్తాడు. అటువంటి ఒక్క బిట్ కూడా లేదు దీంట్లో. మొత్తం చూసినాక సినిమా ఇదైనాక నేను ఆలోచిస్తే నేను తీయాల్సిన సినిమానా కాదా, అసలు ఎందుకు చేశాను, ఎలా అయింది అనేది ఫస్ట్ నేను 2-3 ఇంటర్వ్యూల్లో చెప్పా. అందరూ మా వాళ్ళందరూ కొత్తగా ఉందంటున్నారు, నాకేమో జయంలాగా ఉంది. అలా ఉన్నప్పుడు నేను తీయకూడదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని తీసి దాన్ని జస్టిఫై చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను తీయకూడదు, నేను చేసిన తప్పు ఫస్ట్. సెకండ్ తప్పు ఏంటి, తెలివి వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే ఎక్కడో బద్ధకం వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలో ఉండే జనాభా అందరిలో శారీరక బద్ధకం ఉండేది ఒక 60% శారీరక బద్ధకం ఉంటుంది, 40% మంది యాక్టివ్గా ఉంటారు. ప్రపంచంలోనే ఏంటి అని అంటే మానసిక బద్ధకం ఉంటుంది, తెలివి ఉంటుంది, వాడరు, ఫుల్ అలర్ట్గా వాడరు. 90% మంది వాడరు, అసలు 10% మందే వాడతారు. దాంట్లో లాజిక్ ఉండేవాళ్ళు 2% మంది. ప్రపంచం ముందుకెళ్ళేది ఆ 2% మంది వల్ల. నేను ఆ 2%లో ఉంటాను ట్రై చేయాలి, లేదా కనీసం 10%లో ఉంటాను ట్రై చేయాలి. నేను 90%లోకి వచ్చేసాను, వాడక లేక కాదు, నాదే తప్పు. అవును, ఈ ఎక్స్పీరియన్స్ మీరు గతంలో కూడా చూసుంటారుగా. అవునన్నా కాదన్నా ప్రతిదీ అక్కడ నుంచే ఫ్లాప్స్ వస్తున్నాయి మీకు. మరి ఫ్లాప్స్ వచ్చినాయి. ఇప్పుడు అవునన్నా కాదన్నా మోస్ట్లీ నైస్ ఫిల్మ్ అది. అదని కాదు, ధైర్యం కావచ్చు, ఇంకోటి అప్పటి నుంచి ఎందుకు రిలీజ్ కాలేదు, ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్తున్నారు మీరు? అంటే ఇప్పుడు అలర్ట్ అయ్యా, టైం రావాలిగా దేనికైనా. మధ్యలో చేసిన మిస్టేక్స్ అవన్నీ ఏదో చేసేసాను, అప్పుడు అంత క్లారిటీ లేదు. నేను ఏదేదో ఎక్కడో ఉన్నాయి అసలు. మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు స్టేజ్ మీద, ఏంటి, నేను ఇంతకుముందు సినిమాలలో నా యాటిట్యూడ్ని మార్చుకున్నాను చాలా, అందువల్ల నా సినిమాలు స్లో అయిపోయాయి. ఇప్పుడు నా యాటిట్యూడ్ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు, పక్క వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని. ఇప్పుడు నేను నా స్టైల్లో వచ్చాను, ఫుల్ రాలా, అది సినిమాల మీద ఇప్పుడు కనబడుద్ది హోరాహోరీ మీద అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. హోరాహోరీలో కనపడుతుంది. దానిలో ఇంతకుముందు సినిమాలో మనం డల్ అవటం వల్ల మన యాటిట్యూడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, నేను అగ్రెసివ్ అయిపోయాను యాజ్ ఇట్ ఈస్గా అని అన్నా. ఓకే, ఇంకా సరిపోలే, ఇంకా అవ్వాలి. ఓకే, రైట్. అగ్రెసివ్నెస్ మాటల్లో కాదు, బ్రెయిన్లో కూడా అనేది తర్వాత అర్థమైంది.
ఇంకోటి తప్పు ఇప్పుడు ఏమవుతుందంటే అండి, సక్సెస్ లేనప్పుడు మన చుట్టూ ఎవరు లేనప్పుడు స్టార్టింగ్లో అందరూ మనకు చెప్తుంటారు, మన తప్పులు చెప్తుంటారు. పేరు వచ్చే కొద్దీ మన తప్పులు పట్టే వాళ్ళు తగ్గిపోతారు, పొగిడే వాళ్ళు ఎక్కువైపోతారు. సో యూ విల్ నాట్ నో అది నిజంగా బాగుందా లేదు, మనని సాటిస్ఫై చేయటం కోసం అంటే ఎక్కువ మంది సాటిస్ఫై చేయటం కోసం ఉంటారు. 100%. ఒకళ్ళిద్దరే మనని తిడతారు, ఆడని కోపం వస్తుంది ఫస్ట్. ఏంటి అందరూ బాగుందంటే ఈడేం తిడుతున్నాడు అంటే మన పోయే టైం వచ్చిందని అర్థం. ఎవరన్నా మన తిట్టినప్పుడు కోపం వస్తే, తిట్టినప్పుడు కరెక్టే కదా అనిపించింది. ఇంకో కామెంట్ ఏం చేశారంటే స్టేజ్ మీద మీరు తెలుగు సినిమా డైరెక్టర్లకి మేకర్స్కి కొంత ఈ లెంత్ పిక్చర్ పట్టుకుంది, ఇంత సినిమా ఇంతే ఉండాలి ఇదోటి అని చెప్పేసి, దానివల్ల ఏంటంటే మన ఫీల్ క్యారీ అవ్వట్లేదు, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఫుల్ ఫ్లెడ్గా చెప్పలేకపోతున్నాము. ఈ తమిళ సినిమాలు ఇవన్నీ అవి సక్సెస్ రావడానికి ఫీల్ రావడానికి కారణం అదే లెంతే అని అన్నారు. ఓకే, అలాంటి మీరు ఇది ఒక లెంత్లో తీశారు, మరి దీన్ని మరి ఫైనల్గా సినిమా రిలీజ్ అని ట్రిమ్ చేసినట్టున్నారు మీరు కొంత. మరి ఎందుకు మీరు లెంత్ని అంత ఫీల్ అయినప్పుడు ఎందుకు తీశారు? నేను మా ప్రొడ్యూసర్ అట్లా ఇది తీసేద్దాం అంటే మీ ఇష్టం ఎట్లా కావాలో అట్లా చేసుకున్నా. అంటే సినిమా రిలీజ్ అయినాక ఇంకా అంటే ఆ రిజల్ట్ని బట్టి మీరు లెంత్ తగ్గించడం వల్ల ఏం కరెక్షన్ మారలేదు కదా. అది మెయిన్ ఫీల్ అనేది ఫీలే, బ్లాక్తో ఉందా స్పీడ్గా ఉందా. ఓకే ఓకే. ఒక టైం అంటే ఎప్పుడంటే నువ్వు నేను జయం ఆ టైంలో అసలు ఎలా ఉండేదంటే ఇండస్ట్రీ అంటే తేజ అంటేనే ఇండస్ట్రీ అనే రేంజ్లో ఒక స్టేజ్ చూసారు, ఒక పీక్ స్టేజ్ చూసారు మీరు. అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు నాకు తెలియదు, కానీ నేను బయట ఒక ప్రేక్షకుడు నేను చెప్తున్నాను, తేజ అంటే అసలు తేజ సినిమాలో యాక్ట్ చేస్తే చాలు, తేజ సినిమాలో టెక్నీషియన్గా పనిచేస్తే చాలు, మన లైఫ్ సెట్ అయిపోద్ది అనే రేంజ్లో జనాలు ఊహించుకున్నారు. అంటే బయట నుంచి మీకు ప్రెజర్స్ కూడా వచ్చుంటాయి, మావాన్ని పెట్టి హీరో తీయండి వచ్చుంటాయి, డెఫినెట్గా వచ్చుంటాయి చాలా. ఆ రేంజ్ పీక్ స్టేజ్ చూసారు. అంటే ఒక రాఘవేంద్రరావు గారి టైము, దాసరి గారి టైము, ఈవీవి టైం, కృష్ణారెడ్డి గారి టైం, అలా తేజ టైం అనేది ఒక టైం పీరియడ్ నడిచింది, ఖచ్చితంగా నడిచింది. అది అంత పీక్ స్టేజ్ డెఫినెట్గా నడిచింది, అది మీరు ఒప్పుకున్నా అంత పీక్ స్టేజ్ చూసిన మీరు సడన్గా డౌన్ఫాల్ అయ్యారు. అంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఇంతవరకు ఇలా స్టేజ్ చూశాను ఇలా సడన్గా అయిపోయిన ఉన్నది ఏమన్నా ఆ రియాక్షన్ ఏంటి? ప్లస్ అలా అవ్వడానికి కారణం ఏంటి? మీరు చూజ్ చేసుకున్న స్టోరీసా, లేకపోతే మీ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవడం వల్ల ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యాయా, లేదంటే ఎవరైనా వ్యక్తుల ఏంటి కారణం? వ్యక్తులు అట్లా అని కాదండి, లేజీ అయిపోయాను. హెడ్ వెయిట్ ఎప్పుడు లేదు, ఎప్పుడు ఇట్లాగే ఉంటాను నేను. ఓకే, డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకే టైప్. మామూలుగా సక్సెస్ రాగానే విజయ్ తలకెక్కించుకోవడం అనేది కామన్ జరుగుతుంటుంది ఇండస్ట్రీలో. థింకింగ్ ప్యాటర్న్ రాంగ్ అయి ఉంటుంది. ఓకే, సరిగా అంటే అలర్ట్గా ఆలోచించటం, ఇంకా బాగా చేయాలని ఒక తాపన ఉంటుంది, అది పోయి ఉండాలి. వేరే వేరే కాంప్లికేషన్లు వచ్చి మీరు ఆ స్టేటస్ని ఎలా ఎంజాయ్ చేశారు అప్పుడు? అంటే మీకు లేదా అప్పటికి ఎప్పుడు నేను తేజాన్ని నాకు గుర్తుండదు, నేను మాట్లాడేటప్పుడు గుర్తుండదు. ఓకే, గుర్తుండదు. నేను తేజాని, నేను డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, నేను సినిమాలు తీశాను, నాకు ఇంత ఉంది, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పోయినాయి, ఏముండదు నాకు. వాట్ ఐ ఫీల్ ఐ టాక్. అందరూ ఏంటంటే తాగినాక ఆన్లో ఉంటారు, నాకు ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మెయిన్ ఏమైందంటే ఫస్ట్ రాంగ్ స్టెప్ వాస్ నిజం. ఓకే, ఆ నిజంలో ఏంటి అని అంటే ఒక విధంగా మహేష్ బాబు అయితేనే ఆ క్యారెక్టర్కి న్యాయం. ఎందుకు అని అంటే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ ఎవరూ చేయలేరు. మహేష్ బాబు బదులు కొత్తవాడు ఎవరన్నా ఉండున్నా మ్యాసివ్ హిట్ అయ్యేది సినిమా, ఎందుకంటే పక్కన మదర్ నుండి చేపిస్తుంది కాబట్టి. మహేష్ బాబు రెగ్యులర్గా అనుకున్న హీరోలు ఈ ఏమంటారు, ఈ నితిన్ దేకిన్ లాంటి హీరోలు ఉంటే బాగా వర్కౌట్ అయ్యేది. అక్కడ ఎక్కడ మిస్ అయింది అని అంటే నేను మహేష్ బాబుతో చేద్దాం అనుకుంది బాబీ అనే అటర్ ఫ్లాప్ తర్వాత. మాది అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒక్కడు పెద్ద హిట్ అయింది, సో పెద్ద మాస్ హీరో అయిపోయాడు. వాళ్ళు వచ్చి మదర్ పక్కన నుంచి చేపించడం ఏంటి అనేది వాళ్ళకి నచ్చల. దట్ వాస్ ద బిగ్ బ్లండర్. అదర్వైజ్ నిజం అనేది చాలా మంది దాంట్లో మంచి డబ్బుల్ వైజ్ లాస్ కాదు. ఓకే, అక్కడ మిస్ కొట్టేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అయ్యింది అని నా ఫీలింగ్. ఓకే, ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తారు కదా, తేజ ఇక్కడగా దీనివల్ల పోయాడని. ఇప్పుడు పాతకాలంలో సినిమా అంటే ఎలా ఉండేదంటే పాత టైంలో సినిమా అంటే మనకు ఒక
పైన ఇలా కనబడేది. ఇప్పుడు ఈ అంటే ఒక దృష్టితో చూసేవాళ్ళు పెద్ద స్టేజ్లో. ఇప్పుడు ఏంటి పరిస్థితి, సినిమా అంటే ఎవడైనా తీస్తున్నాడు, కొంచెం కాస్ట్లీ మొబైల్ జేబులో ఉన్నోడు చాలు, ఒక జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే చాలు సినిమాలు తీసేస్తున్నారు. అంటే ఇది ఎందుకు వచ్చింది, డిజిటలైజేషన్ అవ్వడం వల్ల వచ్చింది. అంటే ఇది అవ్వడం అన్నది ఇండస్ట్రీకి ఎంతవరకు ప్లస్సా మైనసా? అంటే దీనివల్ల ఏంటంటే కొంత అసలు అవగాహన లేకుండా కేవలం ఉత్సాహం మాత్రం ఉంటుంది తప్పించి అవగాహన ఏమాత్రం లేకుండా దూకేస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్ ఏదో లాస్ అవుతున్నాడు, కథ బాగాలేకుండా ఇలా థియేటర్ కూడా రిలీజ్కి నోచుకోవట్లేదు. ఒకవేళ రిలీజ్ అయినా 2-3 రోజులు ఆగిపోతుంది. దీనివల్ల మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, రావడం మాత్రం ఆగిపోవట్లేదు ఎక్కడ. సో దీనివల్ల అసలు ఇండస్ట్రీకి ఏంటి అసలు దీని సొల్యూషన్ ఏంటి అసలు? సొల్యూషన్ ఏంటంటే అండి, ఇప్పుడు నాన్ థింకింగ్ సినిమా ఉంది అంటే బ్రెయిన్ ఎక్కువ వాడకుండా తీసేస్తున్నారు సినిమాలు, ఆడియన్స్ కూడా ఎక్కువ వాడకుండా చూసేస్తున్నారు. సో అంటే కనెక్ట్ అవ్వట్లే, ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ సినిమా ఉంది చూసారా, అది లేదు. ఆ ఎమోషనల్ కనెక్ట్ రావాలంటే బాగా తెలివిగా రాయాలి సినిమా, ఫీల్ ఎక్కువ ఉండాలి. అది కాకుండా అది కష్టం కాబట్టి కామెడీగా రాసేస్తున్నారు. కామెడీకి ఎమోషనల్ కనెక్ట్ అక్కర్లా. దానివల్ల ఏమవుతుందంటే ఎనీబడి క్యాన్ రైట్ కామెడీ, ఎనీబడి క్యాన్ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. ఎప్పుడైతే మీకు అవతార్ లాంటి సినిమా ఉంది, అవతార్ అంటే యూ హ్యావ్ టు థింక్, ఆడియన్స్ కూడా ఆలోచించాలి. ఇంటర్స్టెల్లార్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఊరికే రఫ్ లైన్ చెప్తాను. ఒకడు భూమి మీద అంతా మొత్తం ప్లాంటేషన్ అంతా పోయింది, ఇంకొక ప్లానెట్ కనిపెట్టాలి, భూమిలాగా ఉండే ఇంకో ప్లానెట్ కనిపెట్టాలి, మొత్తం మనుషులను అక్కడ షిఫ్ట్ చేయాలని హీరోని పంపుతారు. వెళ్ళేటప్పుడు చిన్న పాప కూతురు, నేను వెళ్ళేసి వస్తానమ్మా అంటే వెళ్ళొద్దు అంటది. వచ్చేస్తా 3 monthsలో వచ్చేస్తాను అని చెప్పి రాకెట్ ఎక్కి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఒక ప్లానెట్ కనిపిస్తుంది, ఇది కరెక్ట్గా ఇండియా మన ఎర్త్ లాగా ఉంది, మ్యాచ్ అవుద్ది అనుకుని దాంట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ అరగంట, భూమి మీద 7 సంవత్సరాలు, నువ్వు అరగంట అక్కడ ఉన్నావంటే ఇక్కడ 7 ఏళ్ళు దాటిపోతాయి. అంటే నీ కూతురు 7 ఏళ్ళు ఉన్న నీ కూతురు 14 ఏళ్ళు అయిపోద్ది. సో వెళ్ళి స్పీడ్గా వచ్చేయి, అరే నా కూతురికి ఇట్లా చెప్పానని వెళ్తాడు. వెళ్ళి ఎంటర్ అవుతున్నప్పుడు స్పేస్ షిప్ చెడిపోద్ది. 5-6 గంటలు ఉంటారు. 6 గంటలు అని అంటే మొత్తం 12, 6 గంటలు అంటే 12 × 7 84 ఏళ్ళు అయిపోద్ది. ఇవాళ మధ్యలో ఉన్నప్పుడు అక్కడ టీవీలో చెక్ చేస్తే కూతురు ఐ హేట్ యూ అంటూ ఉంటుంది. కూతురు పెద్ద అయిపోయింది. వెనక్కి వచ్చేటప్పటికి ఇతను అంతే ఉంటాడు ఏజ్, కూతురు 90 ఏళ్ళు అమ్మాయి అయిపోద్ది. మనవరాళ్ళు అందరూ వచ్చేస్తారు. హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోతూ ఉంటుంది. వెళ్ళేటప్పటికి అమ్మాయి చూస్తుంది, ఫాదర్ని గుర్తుపడుతుంది, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏడుస్తాడు. వెనక్కి వచ్చేస్తా ఉంటే మొత్తం ఫ్యామిలీ వస్తారు. ఎవరైనా అంటే తెలిసిన ఆయన అని చెప్తుంది. దూరంగా నిలబడి చూస్తుంటాడు. కూతురు 90 ఏళ్ళు, 35 ఏళ్ళు. అది ఫీలు ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. అంటే మనం ఆలోచించాలి సినిమా చూసేటప్పుడు. అటువంటి సినిమాలు రావట్లే మనకి. అంటే నాన్ థింకింగ్ సినిమా. తెలుగులో రావట్లేదండి, బాలీవుడ్లో వస్తున్నాయి, తమిళ్లో వస్తున్నాయి, అన్ని లాంగ్వేజ్లో, ఈవెన్ కన్నడలో వస్తున్నాయి, మలయాళంలో వస్తున్నాయి, తెలుగులో రావట్లే. మనం ఎక్కడో కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో కామెడీ ట్రాక్ దగ్గర అయిపోయింది తెలుగు సినిమా. ఇప్పుడు నేను ఇది చెప్పాను, నువ్వేం బీకేవు అని నన్ను అడుగుతారు. ఇది గుచ్చటం బాగా అలవాటు అయిపోయింది. ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చినాక తెలుగులో బేసిక్గా అందరూ పక్కన గుచ్చటం బాగా వచ్చింది. పోనీ ఈడు ఆలోచించి ఏమైనా తయారు చేస్తాడు, నాకంటే మంచిది రాయి చూద్దాం, ఎవడు రాయడు. గుచ్చటం ఈజీ కదా, ఆలోచిస్తే అక్కర్లా. నువ్వు చేసిన తప్పు, తేజ ఎక్కువ మాట్లాడుతున్నాడు, వీడు ఎదవా, ఆడు దరిద్రుడు, ఇట్టా మాత్రం రాయగలరు కామెంట్లు. ఇంటెలిజెంట్ ఎందుకు రాయలేరు? ఎందుకంటే తెలివిగలవాడు ఎవరు టైం వేస్ట్ చేయరు. ఫేస్బుక్ దగ్గర కూర్చొని మీడియాకర్ బ్రెయిన్స్ కూర్చుని కొట్టేస్తుంటారు. బిల్ గేట్స్ కూర్చొని కొడుతుంటాడండి ఫేస్బుక్లో, కొట్టాడు. ఎప్పుడో ఒక్కసారి ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టాడు, ప్రపంచంతా ఫాలో అయ్యారు. మళ్ళీ అతను ఏమైనా చేశాడా? చేయలే. 1 year ఫాలో అయ్యారు ఏఎల్ఎస్ మీద. మనకి మీడియాక్రిటీ ఏమైపోయిందంటే, మీడియాక్రిటీని తెలుగులో ఏమంటారు కరెక్ట్గా తెలియదు, యావరేజ్ థింకర్స్ అనమాట. ఇది ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో. ఆ మీడియాక్రిటీ తెలుగు సినిమాలో యాజ్ ఇట్ ఈస్ పాతుకుపోయి ఉంది. ఇప్పుడు నేను ఇంటెలిజెంట్, నేను గ్రేట్ అంటలా. మీరు ఎట్లా తేజ సినిమా రాంగ్ గేయింగ్ అనటానికి మీకు ఎట్లా ఎలిజిబిలిటీ లేదో, నేను ఇప్పుడు ఉండే సినిమా అనే దానికి నేను హిట్లు తీపినా నాకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటుంటారు ఏంటి, తెలుగు సినిమాలు
మంచి సినిమాలు చేస్తే చూడట్లేదు ప్రేక్షకులు అని అంటుంటారు, వాళ్ళ రెగ్యులర్ కామెంట్ వస్తుంటారు. అదంతా సోది. అంతే కదా, మంచి సినిమా చేస్తే డెఫినెట్ చూస్తారు. అంటే బాలీవుడ్ సినిమాలు మన వాళ్ళగా చూస్తున్నారు, తమిళ సినిమాలు మన వాళ్ళే చూస్తున్నారు కదా, మరి ఎందుకు మరి అలాంటి రియలైజేషన్ ఎందుకు రావట్లేదు? మళ్ళీ దాని బట్టి పడుతున్నారు. ఇట్లా తెలుగులో తీసేవాడితే తప్ప తీయడానికి ధైర్యం సరిపోవట్లేదా ఈ కమర్షియల్ డైరెక్టర్లకి? ఏంటి ఎక్కడ ప్రాబ్లమ్? నాన్ థింకింగ్. అదే చెప్పాక నాన్ థింకింగ్ కూడా కాదేమో అసలు. ధైర్యం అంటే మళ్ళీ ఎక్కడ అలాంటికి వెళ్తే నా లైఫ్ ఆగిపోద్దు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన హీరోల దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పాం, కథలో ఒక సీన్ చెప్తా. ఏంటంటే హీరోయిన్ క్లైమాక్స్ అండి, హీరోయిన్కి డెలివరీ అవ్వట్లేదు, ప్రాబ్లము, మొత్తం బయట హాస్పిటల్కి వెళ్ళలేరు, అక్కడే చేయాలి. సో హీరో వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి హీరోయిన్కి డెలివరీ చేస్తాడు బేబీని అన్నాం అనుకోండి. ఎరా ధమాకుందా నీకు, బ్రెయిన్ ఉందరా, వ్యాక్యూమ్ క్లీనర్ తేందరా చూడని బూతులు తిట్టేస్తారు. 3 Idiots రిలీజ్ అయింది అనుకోండి, చూసేసి వచ్చి అట్టా ఎందుకంటే ఆలోచించరా అంటారు అక్కడ. హీరోలు అట్టాగే ఉన్నారు, మన డైరెక్టర్లు అట్టాగే ఉన్నారు, ఆడియన్స్ అట్టాగే ఉన్నారు, మొత్తం ఆడియన్స్ అనకండి మళ్ళీ ఆడియన్స్ అలాగే ఉన్నారు. ఎందుకు అని అంటే ఆడియన్స్ అలా తయారవడానికి కారణం ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి ఇట్టు కొట్టేస్తారే రివ్యూలు. దాన్ని చూసేటప్పటికి ఏమవుతుందంటే మంచి సినిమా అప్రిసియేషన్ పోయింది, చూడడం తక్కువ, వాడు మెసేజ్ ఇవ్వడం ఎక్కువ. ఈ క్రిటిక్స్ ఏమైపోయింది అని అంటే ఒక సినిమాలో ఉన్న బెస్ట్ ఇది చేయట్లా, హైలైట్స్ చెప్పట్లా అన్ని. అంటే రెగ్యులర్గా ఉంటాయి చూసారా. మొన్న శ్రీమంతుడు బాగానే ఆడింది, అందరు రాసిన రివ్యూ ఏంటి, కామెడీ ఉండాలి సెకండ్ హాఫ్లో, ఉండుంటే ఇంకా బాగా ఆడేది, బ్రహ్మానందం గారు ఉండాల్సింది. అది ఏంది లెక్క అంటే రేస్ గౌరవంలో బ్రహ్మానందం గారు ఉన్నాడు కాబట్టి దీంట్లో కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి తెలియదు. క్రిటిక్ రాయటం ఏంటది, ఉన్న సినిమా ఎట్లా ఉంది, బాగుందా బాగాలేదు. క్రిటిక్స్ ఎప్పుడు గొప్పగా చెప్పలే శ్రీమంతుడి గురించి, జనం బాగుందా. బాహుబలి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక్కడి కలవ నాకు సూపర్ అని చెప్పినాడు. ఏదో ఆడేసిందండి, ఫ్లూక్ అండి, అదృష్టం అండి, ఎందుకు చూస్తున్నారండి అంటున్నారు తప్ప దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టి ఆడిందని మాత్రం ఒక్కడి కలవలు నాకు. నేను చూడలే సినిమా, నేను చూడలే. ఏం మీరు దాని మీద ఒపీనియన్ ఏంటి మీకు, మేము బాహుబలి మీద? ఏదేమైనా సరే బాగుంది బాగాలేదు పక్కన పెడితే తెలుగు సినిమా చిన్నది మీడియాకర్ సినిమా అంటున్నాను, నేనే అంటున్నా కదా. ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది, భయంకరమైన డబ్బులు తీసుకొచ్చింది, ప్రపంచంలో అందరూ చూసి మోల్డ్ డబ్బులు ఇచ్చారు తెలుగు వాళ్ళకి, ఇంతకంటే ఏం కావాలి. కాబట్టి అది సూపర్ డబ్బులు ఇట్టే. మరి అలాంటి సినిమాలు మీలాంటి క్రియేటర్స్ చూడకపోతే ఎట్లా? మామూలు ఎందుకు చూడాలండి? 2 పర్పస్లు ఉంటాయి, చూసి నేర్చుకోవాలి ఒకటి, 2 చూసి కాపీ కొట్టాలి. 2 చేయను, నాకు ఈగో ఎక్కువ కాబట్టి. కొన్ని వేరే సినిమాలు చూస్తారు, అవి ఎందుకు చూస్తున్నారు మరి? నాకంటే బాగా ఇంటెలిజెంట్ అంటే నాకంటే 10 అడుగులు ఎక్కువ ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూస్తా. ఓకే, రాజమౌళి మీకంటే ఇంటెలిజెంట్ కాదనా మీ ఉద్దేశం? ఇంటెలిజెంట్ నేను చూడలేదు కానీ నేను చెప్పలేనుగా. అంటే గత సినిమాలను చూసుంటారుగా? నేను ఏది చూడలేదు ఇప్పటివరకు. ఓకే, మీరు బాగా నచ్చిన తెలుగు డైరెక్టర్ ఎవరు తెలుగులో? శివ తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం అండి నాకు, క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పా. ఓకే, క్షణం క్షణం తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం. దాసర్ గారు కొన్ని సినిమాలు. ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లు, ఇప్పటి జనరేషన్ నేను ఎక్కువ చూడలేదు అసలు. ఒకరు పొరపాటున ఇంట్లో వెళ్తే పిల్లలు చూస్తున్నప్పుడు మీరు దృష్టి పడ్డము ఏదో విధంగా చూస్తుంటారు కదా సినిమాలు. నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా చెప్పలేకపోతున్నాను, ఎవడు నచ్చలేదు. నచ్చితే చెప్తా, ఎంత ఆలోచించినా రావట్లేదంటే. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లీస్ట్ కృష్ణవంశీ గారు? కృష్ణవంశీ ఇప్పుడు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, నాకు ఇష్టం. వివి వినాయక్ అంటే నా ఫ్రెండ్, ఆయన సినిమా ఎట్టున్నా నాకు బాగా ఆడాలని ఉంటుంది. కృష్ణవంశీ నా ఫ్రెండ్, ఆడాలని ఉంటుంది నాకు. రాజమౌళి మంచోడు అసలు, ఆయన ఆడాలనే ఉంటుంది, నాకు ఆడకూడదని ఉంటుంది. మర్చిపోయి మీరు ఆ మధ్య మహేష్ బాబు 1 చూసి చాలా బాగుంది. సుకుమార్ మంచి మేకర్ మరి చెప్పాలి కదండి మీరు. అలాంటివి చెప్తే ఇప్పుడు మీరు అందరు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూతో మళ్ళీ శత్రువులను వెనకేసుకుంటారు, నా సినిమాలు చూడట్లేదు అయినా. సుకుమార్ మంచి మేకర్, హీ ట్రైడ్ సంథింగ్ 100% లవ్ కానీ అవి. చిరంజీవి గారు 150 సినిమా తీస్తున్నారు కదా, సపోజ్ అందరినీ పక్కన పెట్టేసి తేజ గారు మీతో నేను 150 సినిమా అన్నారనుకోండి, నేను చేయను. రియాక్షన్ ఏంటి? నేను చేయను, ఆయన రాడు. వాస్తవంలో ఉందా నన్ను అడగదు ఆయన. ఫస్ట్ సపోజ్ అడిగి ఉంటే ఏంటి మీ ఆన్సర్? నేను చేయను. అడగడం ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ అడిగితే నేను చేయను. ఏంటి రీజన్ ఏంటి? నేను చేయలేను. నేను అంటే ఏంటి కారణాలు ఏంటి? అమ్మో ఆ లెవెల్ మన వల్ల కాదు. అంటే ఆ లెవెల్ అంటే దానికి అంటే అంత స్టార్స్ని మీరు డీల్ చేయరా, లేకపోతే చేయలేరా, లేకపోతే
అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక డై ఉంటుంది, ఒక అచ్చు వేసేసి ఉంటారు. ఓకే. ఆ డైలో ఏముంటాయి అంటే ఇన్ని పాటలు ఉంటాయి, ఇన్ని ఫైట్లు ఉంటాయి, ఇటువంటి సీన్లు ఉండాలి, ఇంత కామెడీ ఉండాలని ఒక డై వేసేసి ఉంటారు. దాంట్లో ఇరికించాలి మనం. ఓకే. లేదు రీమేక్ తీసుకొచ్చి చేయాలి. అట్లా కుదరదు అసలు, నేను చేయలేను. నేను ఐఎమ్ ఏ ఫ్రీ స్పిరిట్. ఓకే. నా ఆత్మ ఫ్రీగా ఉండాలి, ఏది చేయాలో అది నచ్చినట్టు చేయాలి, నచ్చకపోతే వదిలేయాలి. ఓకే. చిరంజీవి గారు వస్తున్నారు రంగాన్ని లేచి నుంచోవాలి, నేను అది వేరే మూడ్లో